శ్రీమద్భగవద్గీత శ్లోకాలు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. అర్థము: శత్రుమిత్రుల పట్ల సమభావం కలిగిన వాడు మానవమానాలను, శీతోష్ణాలను, సుఖ దుఃఖాలను, నిందా ప్రశంసలను సమంగా భావించేవాడు అయిన నరుడంటేనే తనకిష్టమన్నాడు భగవంతుడు. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఈ శ్లోకం యొక్క అర్థము: అర్జున, ఎవరు చెలింపని నిష్ఠతో నాయందు మనస్సు లగ్నము చేసి పరమ శ్రద్ధతో నిత్యము నన్ను ప్రార్థిస్తూ కీర్తిస్తూ పూజిస్తారో వారు శ్రేష్ఠులైన యోగులని నేను భావిస్తున్నాను. ఎవరు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించిన వారై అంతటా సమబుద్ధి కలిగి అన్ని ప్రాణుల యొక్క మేలు కోరి ఇటువంటిది అని సూచించటానికి వీలు కానిది, కంటికి కనపడనిది, అంతటా వ్యాపించింది, మనోభావాలకు అందనిది అయిన అక్షర పరబ్రహ్మాన్ని ఉపాసిస్తారో వారు నన్నే పొందుతారు. అయితే దేహాభిమానం కలవారు నిర్గుణులైన పరబ్రహ్మాన్ని ఉపాసించి ప్రయాసతో ఆలస్యంగా నన్ను చేరుకుంటారు అని భావము. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేసిత చేతసాం. ఈ పద్యం యొక్క అర్థము: అర్జున, అనన్యమైన భక్తితో కర్మల్ని నాకు అర్పించి నాయందే ఆసక్తి కలిగి నన్నే సదా ధ్యానించి నాపై చిత్తము నిలిపిన అలాంటి భక్తుల్ని జనన మరణ రూపమైన ఈ సంసార సముద్రము నుంచి నేను వెనువెంటనే ఉద్ధరిస్తాను. ఒకవేళ నాపై స్థిరముగా మనసు నిలపటానికి నీకు సమర్థత లేకపోతే నాకు ప్రీతికరమైన సత్కర్యాలను ఆచరించు. అది కూడా వీలు కాని పక్షంలో అన్ని కర్మల ఫలాలను నాకు వదిలిపెట్టు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఈ శ్లోకం యొక్క అర్థము: అర్జున, అభ్యాసం అనగా సాధనం కంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే ధ్యానం మంచిది, ధ్యానం కంటే కర్మఫలాన్ని త్యాగం చేయటం శ్రేష్టం, త్యాగం చేతనే శాంతిని పొందుతారు. అర్జున, చిత్తశుద్ధిని పొందిన ఉత్తమ శ్రేణికి చెందిన భక్తుని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో వివరిస్తాను విను. భక్తి యోగనిష్ఠుడు సర్వ ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహాన్ని, దయను నిరంతరం కలిగి ఉంటాడు. ఇది నాది అనే మమకారాన్ని కాని, ఇది నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని గాని లేకుండా ప్రవర్తిస్తాడు. సుఖ దుఃఖాలను సమంగా సహిస్తాడు, ఓర్పుతో ఉంటాడు అని భావము. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఈ శ్లోకం యొక్క అర్థము: ఎప్పుడూ తృప్తితో జీవిస్తూ మనోనిగ్రహం కలిగి ఉంటూ జీవిత లక్ష్యాన్ని గూర్చి స్థిరమైన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్న వాడై ఉంటూ మనోబుద్ధులను భగవత్ అర్పణం చేస్తూ లోకయాత్ర చేస్తూ ఉండేవాడు నాకు చాలా ఇష్టమైన భక్తుడు. ఎవరి వల్ల లోకం భయపడదో, ఎవరు లోకం వలన కూడా భయపడరో, సుఖ దుఃఖాలు, మానవమానాలు, శుభాశుభాలు ఎవరిపైన ఏ రకమైన ప్రభావాన్ని చూపవో అతడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని ఈ పద్యం మనకు తెలుపుతూ ఉన్నది. తుల్య నిందా స్థితి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమహి భక్తిమాన్మే ప్రియో నరః. ఈ శ్లోకం యొక్క అర్థము: శత్రుమిత్రుల పట్ల సమభావం కలవాడు, మౌనముగా ఉంటూ దొరికిన దానితో తృప్తిని పొందుతూ కాలం గడిపేవాడు, స్థిరముగా ఒకే చోట ఉండక నిశ్చల భక్తి కలిగిన సద్గుణపరులైన ఉత్తమ భక్తులు నాకు మిగుల ఇష్టలు.